కాలీఫ్లవర్ ఫ్రైని ఇలా ట్రై చేయండి. రైస్తో కలుపుకొని తినొచ్చు. పప్పు, సాంబార్, రసంలోకి సైడ్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి 1 మినిట్ మగ్గించామంటే టమోటాలు సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో కడిగి తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు ఇలా మగ్గించామంటే కాలీఫ్లవర్ సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇలాగే కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అయ్యి కాలీఫ్లవర్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. అలాగే గరం మసాలాను కూడా వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి.